లోకల్ వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేస్తున్నారని కాటేరం మండలం మేడిపల్లి టోల్ ప్లాజా వద్ద వాహనదారులు నిరసన వ్యక్తం చేశారు. కాటేరం మండలంలోని కారు యాజమాన్యం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కాటేరం మండల కేంద్రానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే టోల్ ప్లాజా ఉందని, లోకల్ వాహనాల నుండి టోల్ వసూలు చేయొద్దంటూ కార్లు రోడ్డుకు అడ్డంగా నిలిపి నిరసన వ్యక్తం చేశారు. దీంతో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. బస్సులు, లారీలు, ప్రైవేటు వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. టోల్ ప్లాజా దగ్గర ఈ లోకల్ కు సంబంధించిన కాటారం, ఈ శంకరంపల్లి, ఇక్కడి బస్వాపూర్ కు సంబంధించిన లోకల్ 5-10 కిలోమీటర్ల దూరానికి కూడా టోల్ అనేది వసూలు చేస్తూ ఉన్నారు. మన లారీ డ్రైవర్లే కానీ, ఇక్కడ ఉన్న 4 వీలర్ కార్ల వాళ్ళు కానీ టోల్ అధికంగా వసూలు చేస్తూ ఉన్నారు. మాకు ఈ లోకల్ వాళ్లకు ఈ టోల్ అనేది మినహాయింపు జరగాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కారు వాళ్ళు ఓనర్లు, డ్రైవర్లు అందరూ వచ్చి కూడా ఇక్కడ అన్ని బస్సెస్ ఆపారు. నిజంగా కూడా అన్యాయం. ఎందుకనంటే కాటారం టు భూపాలపల్లి 70 రూపాయలు బస్ ఛార్జీ ఉన్నది. అది మరి ఆ కార్లలో వెళ్ళే వాళ్ళకు, అది ఇక్కడి వాళ్ళకు, లోకల్ వాళ్ళకు కొంత వెసులుబాటు ఇచ్చి దాన్ని తగ్గిస్తే చాలా మంచిది. అంటే వాళ్ళకు లోకల్ ఇక్కడ టోల్ గేట్ పెట్టినప్పుడు, ఇక్కడ జరిగినప్పుడు ఏం చెప్పారంటే లోకల్ వాళ్ళకు టోల్ లేదని చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లోకల్ వాళ్ళకు కూడా ఇక్కడ బస్వాపూర్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ టోల్ వెళ్ళవలసిన పరిస్థితి. అదే కాకుండా ఏంటంటే ఇప్పుడు రోడ్డు కూడా ఈ రైలు పట్టాల దాకా ఉన్నది, ఇక్కడ ఒక వాష్రూమ్స్ లేవు. ఇవన్నీ కూడా ఇక్కడి లోకల్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు. కాబట్టి ఇది న్యాయమైన డిమాండ్. కాబట్టి ఇక్కడ లోకల్ వాళ్లకు ఈ చాలా వ్యాపారం అయితే ఉన్నది. పైసలు కూడా ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళు 10, 15, 20 సార్లు, నెలకు దాదాపు 30-40 సార్లు లోకల్ పనుల మీద తిరిగేటోళ్ళు. కాబట్టి రోజువారీ కార్యక్రమాలకు తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళకు వెసులుబాటు ఇవ్వాలి. ఇది న్యాయ పోరాటం. కాబట్టి వీళ్ళకు లోకల్ వాళ్ళకు 100% వాళ్ళకు ఇవ్వాలనేది మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మిత్రులకు, గవర్నమెంట్కు అందరికీ నమస్కరించి చెప్పేది ఏమనగా, మేము ఒక కార్ యూనియన్ తరఫున మేము ఒక 100 మంది ఉన్నాము. మేము రోజుకు కారు కిరాయిలు కొట్టుకొని నివసించే వాళ్ళము. రోజుకు 10 సార్లు కానీ 5 సార్లు కానీ మినిమం కాటారం టు భూపాలపల్లి తిరిగే వ్యక్తులం మేము ఎన్ని చెప్పినా ఏం చేసినా మాకు టోల్ ప్లాజా ఖచ్చితంగా కట్టి చేస్తాం. మేము లోకల్ మాది కాటారం, బూడిదేపల్లి కానీ, శంకరంపల్లి, ధన్వాడ, కాటారం, చింతకాని, ఈ మాకు మినిమం ఒక 20 కిలోమీటర్ డిస్టెన్స్ కూడా దీనికి లేదు. మినిమం ఉన్నది ఏంటంటే 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు అంతే. 20 కిలోమీటర్ దాటిన తర్వాత మీరు టోల్ ప్లాజాకు మీకు ఛార్జ్ చేయండి, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తామని కూడా మేము చెప్తున్నాం. మేము మా యొక్క ఆధార్ కార్డులను కూడా చూపెడుతున్నాం. మా యొక్క ఈ విలేజ్ గిది, మా యొక్క గ్రామం గిది, మా యొక్క సర్పంచ్ గారు గీరు అందరూ అని చెప్పేసి మేము కూడా చూపెడుతున్నాం. అయినా కూడా మమ్మల్ని వదిలిపెట్టడం లేదు. మేము లోకల్లో మేము 2-3 సార్లు కానీ కాటారం, భూపాలపల్లి తిరిగే వ్యక్తులు. మేము ఏమైనా ఆపద వచ్చిందంటే అందరికీ ఆపదలో మా కార్లను పట్టుకపోయి తీసుకుపోయే వ్యక్తులం మేము. మమ్మల్ని కనీసం కూడా కనికరించుకుంటా ఈ యొక్క టోల్ ప్లాజా వ్యవస్థ మమ్మల్ని ఎట్లా అంటే చిన్న చూపుగా చూసి, చిన్న చూపుగా మాట్లాడడం మాకు ఇది బాధాకరంగా ఉంది. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి. ప్రతిసారి మమ్మల్ని 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు మమ్మల్ని ఛార్జ్ చేసారు. మీకు సమంజసం కాదు. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండి. మేడిపల్లి టోల్ గేట్ దగ్గర మాకైతే ఏదైతే సంబంధించి మా కాటారం మండలానికి సంబంధించి కారు యజమానులు కానీ మేమంతా ఇక్కడ ఆపడం జరిగింది. ఎందుకు అనంటే ఒక రోజుకు 2-3 సార్లు పోయి రావడం జరుగుతుంది. రోజుకు ఒక్కసారి పోతే 50 రూపాయలు కట్ అవుతున్నాయి. మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉన్నది. రోజుకు 2 సార్లు పోతే 100 రూపాయలు కట్ అవుతున్నాయి. ఇదే ఏ ప్రాంతంలో అయినా, రామగుండం ప్రాంతంలో అయినా అక్కడ వెసులుబాటు ఆ లోకల్ వాళ్లకు అక్కడ సంబంధించిన అందరూ ఎమ్మెల్యే గారు వెసులుబాటు కల్పించడం జరిగింది. మాకు ఏదో కారు నడుపుకొని బతికే మా యజమానులకు, డ్రైవర్లకు కానీ ఎటువంటి వెసులుబాటు లేదు. కావున వెంటనే తక్షణమే ఈ లోకల్ బండ్ల వరకు ఫ్రీగా వదిలేయాలని చెప్పి కాటారం మండలం వరకు ఈ టోల్ ప్లాజాను దీని నుండి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని పైన అధికారులను డిమాండ్ చేస్తూ ఉన్నాం.